గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామానికి చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగిపై గుంటూరు జిల్లా పంచాయతీ శాఖ అధికారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తన ఇంటి ముందు మురుగు కాలువ సక్రమంగా పారడం లేదని బొందలపాటి శివనాగేశ్వరరావు కుటుంబ పంచాయతీ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిపిఓ ఫిర్యాదుదారుని ఇంటి ముందు మురుగు కాలువ మెట్లను గ్రామ పంచాయతీ సిబ్బంది చేత తొలగించారు. అయితే తన ఇళ్లు తప్ప మిగతా ఇళ్లకు మెట్లు తొలగించకపోవడాన్ని శివనాగేశ్వరరావు కుటుంబం డిపిఓను పలుమార్లు ప్రశ్నించింది. బాధితుడితో ప్రశ్నించడంతో డిపిఓ లంచం అడిగినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిపిఓను ఆదేశించింది. అయితే ఇంతవరకు సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడాన్ని శివనాగేశ్వరరావు కుటుంబం మరోసారి జేసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై జేసీ విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరరావు కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని శనివారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. నా పేరు బొందలపాటి శివనాగేశ్వరరావు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను 2024 మురుక్కాల మీద అర్థాలు వేశారని పంజమూరు ఫారంలో కేసు వేయటం జరిగింది. అప్పటి నుంచి సెక్రటరీ గారు, డిపిఓ గారు వీళ్ళందరూ కక్షభూని ఏదో విధం చేయాలని మా భార్య పేరున ఉన్న ఇంటి యొక్క అరుగులు మెట్లు ధ్వంసం చేశారు. తదుపరి ఎన్నిసార్లు నిర్మించమన్న డ్రైనేజీని నిర్మించకుండా సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు. అన్ని మంజూరులు వచ్చినా కూడా, అన్ని ఇంజనీరింగ్ శాఖ వారి అనుమతులు వచ్చినా కూడా వారు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీకి మమ్మల్ని పిలిపించారు. మేము వాస్తవాలు చెప్పాము. డిపిఓ ఇదంతా లంచం ఇవ్వకపోవటం మూలాన జరిగింది. డిపిఓ గారు, పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరూ దీనికి కారణము. రామ్ కుమార్ గారు వీళ్ళు డబ్బులు అడగటం, మేము ఇవ్వకపోవటం, మా ఇంటి యొక్క అరుగులు మెట్లు మాత్రమే పగలగొట్టి ఆ బజార్లో ఉన్న 16 ఇళ్ళు వారికి నోటీసులు 5గురికి ఇచ్చే వాళ్ళవి కూడా పగలగొట్టడం. గత 9 ఇళ్ళు రెండే వైపు వాళ్ళకి అసలు నోటీసులు ఇవ్వాల. సర్వే చేసినట్టు నాటకం ఆడి మా మీద కక్షభూని ఈ పని చేశారని ఒప్పుకున్నాం. ఈ రోజుకైనా జాయింట్ కలెక్టర్ గారు కానీ కమిషనర్ పంచాయతీరాజ్ వారు కానీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. విచారణలో మేము పెట్టిన పిటిషన్లోని అంశాలన్నీ చెప్పాము. డ్రైనేజ్ గురించి, లంచాల గురించి జాయింట్ కలెక్టర్ గారు నోట్ చేసుకున్నారు. ఆయన మంచి చేస్తారని, న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం.